శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, మార్చి నెలలో ఏ రాశి వారికి ఏ తేదీలు బాగా కలిసొస్తాయో, ఏ తేదీలు కలిసి రావో, మార్చి నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించుకోవాలో, మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి మార్చి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, తులారాశి వాళ్ళకి ప్రధానంగా మార్చి నెలలో చేస్తున్న వృత్తి వ్యాపారాలన్నీ కూడా బాగా అనుకూలిస్తాయి. తులారాశి వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఉంటే ఉద్యోగ రంగంలో ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మంచి ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం చేస్తున్నట్లయితే తులారాశి వ్యాపారస్తులకి ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వ్యాపార రంగంలో వచ్చే సూచనలు ఉన్నాయి. తులారాశి విద్యార్థులైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే మంచి ర్యాంకులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి చాలా అద్భుతమైనటువంటి మాసం మార్చి మాసం. అలాగే తులారాశి నిరుద్యోగులకి వాళ్ళ అర్హతకు తగిన ఉద్యోగం, క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం మంచి ప్యాకేజ్తో వచ్చే అవకాశాలు కూడా మార్చి నెలలో ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇంతకుముందు తులారాశి వాళ్ళకి ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా మార్చి నెలలో ఆ ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలు, కారణం తెలియని అనారోగ్యాలు, వీటన్నిటి నుంచి బయటపడగలుగుతారు. మంచి ఆరోగ్య ప్రాప్తిని తులారాశి వాళ్ళు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే మిత్రుల సహాయ సహకారాలు సంపూర్ణంగా లభించటం వల్ల కష్టసాధ్యమైన పనుల్లో కూడా విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే వాహన సౌఖ్యం ఉంటుంది. తులారాశి వాళ్ళు ఎవరైనా సరే బండి కానీ, కారు కానీ కొనుక్కోవాలని ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా కొత్త బండి కానీ, కారు కానీ కొనుక్కునే యోగం మార్చి నెలలో తులారాశి వాళ్ళకి కనిపిస్తోంది. అలాగే తులారాశి వాళ్ళు ఎవరైనా సరే ఈ మార్చి నెలలో కొత్త వస్తువులు కొనే యోగం బాగా ఉంది. అంటే ఇంటికి అవసరమైనటువంటి వస్తువులు కానీ, లేదా విలాసాలకు సంబంధించిన వస్తువులు కానీ తులారాశి వాళ్ళు నూతన వస్తువులు ఎక్కువగా కొనటానికి మార్చి నెలలో యోగం చాలా బాగుంది. అలాగే జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. దాంపత్యంలో విభేదాలు తొలగిపోతాయి. అందమైన అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితానికి తులారాశి వాళ్ళు నాంది వాక్యం పలుకుతారు. సంతానం వల్ల కూడా మంచి లాభాలు ఉంటాయి. అంటే తులారాశి వాళ్ళ పిల్లలు పరీక్షల్లో మంచి ర్యాంకులు తెచ్చుకోవటం, లేదా బ్రహ్మాండమైన ప్యాకేజ్తో కొత్త ఉద్యోగం రావటం, తులారాశి వాళ్ళ సంతానం విదేశాలకు వెళ్ళటం, ఇలా సంతాన పరంగా కూడా తులారాశి స్త్రీ పురుషులు మార్చి నెలలో మానసికంగా ఆనందాన్ని పొందగలుగుతూ ఉంటారు. సంతాన వ్యవహారాల్లో బ్రహ్మాండమైన విజయం చేకూరుతుంది. అలాగే నూతన పరిచయాలు బాగా లాభాన్ని కలిగింపజేస్తాయి. కొత్త కొత్త పరిచయాలు స్నేహాలుగా మారి ఆ స్నేహాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. ఆ నూతన పరిచయాలు స్నేహాలుగా మారినప్పుడు ఆ స్నేహాల వల్ల కూడా తులారాశి వాళ్ళు మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అంతేకాకుండా సాంఘికంగా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నలుగురిలో మీ మాటకు విలువ, గౌరవం పెరగటానికి కూడా అవకాశాలు ఎక్కువగా మార్చి నెలలో ఉన్నాయి. అలాగే ధనం మాత్రం అప్పుడప్పుడు కొద్దిగా ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఈ ఒక్క విషయంలో తులారాశి వాళ్ళు మార్చి నెలలో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట ఒక్కొక్కసారి ధనానికి లోటు లేదని, సుఖాలకు లోటు లేదని ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తారు. అలా ఖర్చు చేయకుండా జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేస్తే మాత్రం మార్చి నెల మొత్తం అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. అలాగే సంఘంలో కూడా మీకు పరపతి బాగా పెరుగుతుంది. సంఘంలో మీరు గొప్ప వ్యక్తులుగా పేరు తెచ్చుకోవటానికి కూడా మార్చి నెలలో అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే మార్చి నెలలో మీకు వ్యతిరేకతలు ఏవి కూడా ఉండవు. అన్ని రకాలుగా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ఒక్క ధనం ఖర్చు విషయంలో జాగ్రత్తలు పాటిస్తే తిరుగులేని విధంగా మార్చి నెలలో తులారాశి వాళ్ళు అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవచ్చు. మార్చి నెలలో తులారాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 3, 7, 12, 19, 20, 21, 29, 28, 30 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. అలాగే తులారాశి వాళ్ళకి మార్చి నెలలో కలిసి రాని తేదీలు 5, 10, 15, 16, 17, 24, 25, 26 ఈ ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి.
సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే తులారాశి వాళ్ళు ప్రధానంగా మార్చి నెలలో దుర్గాదేవిని ఎక్కువగా పూజిస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు చేకూరతాయి. ప్రతిరోజు దుమ్ దుర్గాయై నమః అనే మంత్రం 21 సార్లు చదవటం, దుర్గా అష్టోత్తరం గాని, దుర్గా కవచం గాని వినటం, వీలైనప్పుడు ఈ మాసంలో దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోవటం, లేదా దుర్గమ్మకు కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమ బొట్టు ధరించడం ద్వారా మార్చి నెల మొత్తం ఇంకా బ్రహ్మాండమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. మార్చి నెల మొత్తం ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా పరమాద్భుతమైనటువంటి ఫలితాలు అందిపుచ్చుకోవటానికి తులారాశి వాళ్ళకి దుర్గాదేవి ఆరాధన విశేషమైన శుభ ఫలితాలని కలిగింపజేస్తుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళు అదృష్టం బాగా కలిసి రావాలంటే ప్రధానంగా సంవత్సరం అంతా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా బాగుండాలంటే రాహువు, కేతువు, గురువు, శని ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకోవాలి. అలా ప్రసన్నం చేసుకుంటే రాబోయే పరాభవ నామ సంవత్సరం మొత్తం కూడా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా మంచి ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చు. ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకోవాలంటే కొన్ని ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకుంటే మంచిది. ఉగాది రోజు ఆ దానాలు ఇచ్చుకోవటం, లేదా ఉగాది నుంచి ప్రారంభించి చైత్ర పౌర్ణిమలోపు ఎప్పుడైనా సరే ఆ దానాలు ఇచ్చుకున్నా కూడా సంవత్సరం అంతా కూడా అనుకూల ఫలితాలు వస్తాయి. ఆ దానాలు ఏంటంటే 1.25 కేజీ శనగలు, అలాగే 1.25 కేజీ నల్ల నువ్వులు, 1.25 కేజీ మినుములు, 1.25 కేజీ ఉలవలు. వీటిని ఒక్కసారి దానం ఇచ్చుకుంటే గనక గురువు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకొని పరాభవ నామ సంవత్సరంలో అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే వీటిని నానబెట్టి ఆవుకు తినిపించినా కూడా ఈ 4 గ్రహాలు యోగిస్తాయి. అలాగే జ్యోతిష శాస్త్ర పరంగా ప్రతి గ్రహానికి అధిష్టాన దైవాలు ఉంటారు. ఆ అధిష్టాన దైవాలను పూజించినట్లయితే ఆ గ్రహాల అనుగ్రహం తొందరగా కలుగుతుంది. అందువల్ల పరాభవ నామ సంవత్సరం అంటే ఉగాది నుంచి సంవత్సరం మొత్తం యోగించాలంటే గురువుకు అధిష్టాన దైవం శివుడు కాబట్టి ఉగాది రోజు అందరూ కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకోండి. దేవాలయంలో కానీ, ఇంట్లో కానీ ఉగాది రోజు కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకుంటే సంవత్సరం అంతా కూడా శివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శనికి అధిష్టాన దైవాలు ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, పరమేశ్వరుడు. ఉగాది రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకుల దండ ఆంజనేయ స్వామికి సమర్పించండి. శ్రీరామ అని తమలపాకుల మీద రాసి ఆ తమలపాకుల దండ ఆంజనేయ స్వామి విగ్రహం మెళ్ళలో వేయటం, లేదా తమలపాకులతో ఆంజనేయ స్వామికి పూజ చేయించుకోవటం, ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించడం ద్వారా సంవత్సరం మొత్తం శని పీడల నుంచి బయటపడవచ్చు. అలాగే ఉగాది రోజు దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకుంటే కూడా చాలా మంచిది. పరాభవ నామ సంవత్సరం ఉగాది రోజు దుర్గాదేవిని దర్శించుకుంటే సంవత్సరం మొత్తం రాహు యోగిస్తారు. రాహు యోగిస్తే విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే రాహు యోగించడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. దుర్గాదేవికి ఉగాది రోజు కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమ బొట్టు ధారణ చేయటం ద్వారా సంవత్సరం మొత్తం రాహు బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే కేతువుకు అధిష్టాన దైవం గణపతి కాబట్టి ఉగాది రోజు గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి గరికపోచలు కలిపిన జలాలతో అభిషేకం చేయించుకోవటం, లేదా గరికపోచలు ఎర్రటి పుష్పాలతో గణపతికి అర్చన చేయించుకోవటం ద్వారా సంవత్సరం మొత్తం కూడా కేతు బలం పెరుగుతుంది. దానివల్ల ఆకస్మిక సమస్యలు ఉండవు, విఘ్నాలు ఉండవు, తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి పరాభవ నామ సంవత్సర ఉగాది నుంచి సంవత్సరం పాటు మొత్తం ద్వాదశ రాశుల వారికి అదృష్టం కలిసి రావాలంటే 4 గ్రహాలను ఉగాది రోజు ఏకకాలంలో ప్రసన్నం చేసుకోండి. ఉగాది రోజు వీలు కాకపోతే ఉగాది నుంచి చైత్ర పౌర్ణమి లోపు ఎప్పుడైనా చేసుకోండి. అలా చేసుకోవాలంటే ఈ 4 గ్రహాలకు సంబంధించిన దానాలు ఇవ్వటం, లేదా వాటిని నానబెట్టి ఆవుకు పెట్టడం చేయాలి. అధిష్టాన దైవాలను ప్రసన్నం చేసుకోవాలి. గురువును ప్రసన్నం చేసుకోవడం ద్వారా ధనలాభం చేకూరుతుంది. అందుకే ఎవరైతే ఉగాది రోజు శివుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకుంటారో వాళ్ళకి రావలసిన మొండి బాకీలు తొందరగా వసూలవుతాయి, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవచ్చు. అలాగే ఉగాది రోజు శివస్తోత్రము, దారిద్ర్య దహన శివస్తోత్రం వింటే కూడా గురుబలం పెరుగుతుంది, ధనలాభం చేకూరుతుంది. అలాగే ఉగాది రోజు హనుమ ద్వాదశ నామ స్తోత్రాన్ని చదివినా విన్నా గోచార శని దోషాలన్నీ పోతాయి. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, సప్తమ శని దోషాలన్నీ పోయి సంవత్సరం అంతా శని యోగించాలంటే హనుమ ద్వాదశ నామ స్తోత్రాన్ని
చదవటం గాని, వినటం గాని చెయ్యండి. అలాగే దుర్గా కవచం గాని, దుర్గా అష్టోత్తరం గాని ఉగాది రోజు చదివినా, విన్నా సంపూర్ణంగా దుర్గాదేవి అనుగ్రహం కలిగి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకొని విదేశాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. విదేశాల్లో విశేషమైన ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. సంవత్సరం మొత్తం వ్యక్తుల వల్ల మోసపోకుండా అనుకూల ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సంకటనాశక గణేష స్తోత్రం గాని, గణేష పంజర స్తోత్రం గాని ఎవరైనా సరే కట్ 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 అలాగే సంకటనాశక గణేష స్తోత్రాన్ని ఉగాది రోజు ఎవరైనా పఠించినట్లయితే సంవత్సరం మొత్తం కేతుబలం పెరుగుతుంది. దానివల్ల ఆకస్మిక సమస్యలు ఉండవు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఇలా పరాభవనామ సంవత్సర ఉగాదిలో అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవటానికి, సంవత్సరం అంతా మీకు విశేషంగా కలిసి రావటానికి ఉగాది రోజు గాని, ఉగాది నుంచి చైత్ర పౌర్ణమి లోపు ఎప్పుడైనా సరే ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు వీటన్నిటిని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.